హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మేడీ సిస్టర్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఇవాళ మేము ధరంపురిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్తున్నామండి. అక్కడ చాలా చక్కగా ఉంటది. చిన్న చిన్న దేవుళ్ళు కూడా చాలా బాగా ఉంటాయి. అన్ని ఇవాళ వివరంగా చూసి దర్శనం చేసుకుని వద్దాము. ఫ్రెండ్స్, మేము బస్సులో వెళ్ళామండి. బస్సులో మాకు మంచిర్యాల నుంచి 1 అవర్ పట్టింది ధరంపురి వెళ్ళనీకి. బస్ స్టాండ్ లో దిగిన తర్వాత ఒక 10 మినిట్స్ టెంపుల్ కి పడుతుందండి నడవడానికి. ఇటు ఈ షాపింగ్ అంతా ఉంటది. చిన్నపిల్లలకు కావలసిన వస్తువులు, దేవునికి దీపాలు, దేవుడి ఫోటోలు, గాజులు, పువ్వులు, అన్ని బొట్లు అన్ని దొరుకుతాయండి. ఇది గుడి ముందర అండి. పువ్వులు, తులసిమాల, కొబ్బరికాయ, మనకు కావలసిన దేవుడికి సంబంధించిన సామాన్ అంతా ముందరే దొరుకుద్దండి. మేము ఇక్కడ దేవుడికి కావలసినవన్నీ కొనుక్కొని గుడి లోపలికి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ఆల్రెడీ వచ్చేసినామండి టెంపుల్ కి. ఇదే స్వామివారి ద్వారము. ఇటు వెంకటేశ్వర స్వామివారి ద్వారం అండి. అటు పక్కన లక్ష్మీ నరసింహస్వామి ద్వారం ఉంటది. మనం ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ లోపలి నుండి ఈ స్వామివారి దగ్గరికి వద్దాము. ఫ్రెండ్స్, ఇవాళ మేము ధర్మపురిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి పరిచయం చేయబోతున్నాం. ఇప్పుడే వచ్చాం ఫ్రెండ్స్. మేము ఇప్పుడు స్వామివారిని మీకు పరిచయం చేస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్వామివారి టెంపుల్కి వచ్చేసినామండి. స్వామివారి దర్శనానికి వెళ్ళేది ఇదే ద్వారము. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాం. మీకు స్వామివారిని పరిచయం చేస్తాం. ఫ్రెండ్స్, స్వామివారిని కొంచెమే చూపించినాం అనుకోవద్దండి. చాలా కష్టంగా స్వామివారిని ఆ మాత్రం చూపించాము. ఇక్కడ వీడియో అలౌ లేదన్నమాట. అందుకోసమే ఇక ఈ పక్కన మనకు అద్దాల మేడ ఉంటది స్వామివారిది. ఇక్కడ కూడా చాలా బాగుంటది. మేము ఇందులోకి కూడా వెళ్ళినాం. ఇప్పుడు మేము చూపిస్తాము. స్వామివారు ఎంత చక్కగా ఉన్నారో అద్దాల మేడల. 2 కళ్ళు సరిపోలేదు. ఏదో ఒక ఇంద్రభవనంలోకి వచ్చినట్టుగా ఉంది. చూడండి మీరే. చాలా చక్కగా ఉంది. ఎటు చూసినా స్వామివారి రూపమే కనిపిస్తుంది. ఆ పూలతోని ఆ డెకరేషన్ చాలా చక్కగా ఉందండి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో స్వామివారు. స్వామివారు ఇందులో నిద్రిస్తున్నట్టు ఉంటారు ఫ్రెండ్స్. చాలా చక్కగా ఉంటారు. ఉయ్యాలలో నిద్రిస్తున్న ఆకారంలో. ఎంత హ్యాపీ అనిపించిందంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. కనుల నిండుగా కనిపించారు స్వామివారు. చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించిందండి. ఫ్రెండ్స్, స్వామివారి దర్శనం అయిపోయిందండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి వెళ్దాము. ఇక్కడే పక్కన చిన్న షాప్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ అమ్మవారికి పెట్టిన వస్త్రాలు అమ్మకానికి పెట్టారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. చిన్నగా షాపులు కూడా ఉన్నాయి. గుడి లోపల కూడా చాలా బాగున్నాయి. అన్ని కలర్స్ ఉన్నాయి. అమ్మవారి కూడా చక్కగా ఉంది షాపు. మేము ఇది కాసేపు ఇక్కడ చూసేసాము.
ఇప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము. ఇవాళ చాలా రద్దీ తక్కువ ఉంది ఫ్రెండ్స్. గుడి ప్రాంగణం అంతా క్లియర్ గా కనిపిస్తుంది, లేకుంటే చాలా పబ్లిక్ ఉంటారు. అసలు ఎటు చూసిన జనాలే, నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటది. కానీ ఇవాళ చక్కగా మాకు దర్శనానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇక స్వామివారి దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడ స్వామివారిని కూడా చాలా కష్టంగా మేము స్వామివారిని మీకు చూపించాము. అసలు వీడియో అలౌ లేదు. ఆ తండ్రి దర్శనం అయిందండి. మీరు కూడా చేసుకుంటున్నారని కోరుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉగ్ర నరసింహస్వామి దర్శనానికి వచ్చామండి. స్వామివారిని తీయడానికి అవకాశం దొరకలేదు, దూరం నుంచే చూపిస్తున్నాము. ఈ పక్కనే కుబేర స్వామి కూడా దర్శనం చేసుకున్నామండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. కుబేర స్వామి దర్శనమైన తర్వాత పక్కనే లడ్డు ప్రసాదం కౌంటర్ కూడా ఉంటదండి. మనం అక్కడ ప్రసాదం తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత అక్కడే మనకు నిత్యం అన్నదానం కూడా ఉంటదండి. కానీ ప్రొద్దున 9 గంటల వరకే టికెట్స్ దొరుకుతాయంట. మేము కాస్త లేట్ అయినందున మాకు టికెట్స్ దొరకలేదు. మేము కొంచెం ప్రసాదం తీసుకున్నాం, కాస్త ఆ దైవ క్షేత్రంలో కాసేపు కూర్చున్నామండి. పక్కనే మళ్ళీ శివాలయం ఉంటది, మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. ఇప్పుడు మేము అక్కడికే బయలుదేరుతున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శివాలయం వచ్చేసామండి. ఇవి స్వామివారి ఊరేగింపు కోసం వ్రతాలు ఉన్నాయండి బయట. ఇప్పుడు మనం ఎంట్రన్స్ లోకి ఎంట్రీ అవుతున్నాము. చూడాలి, మేము కాస్త మధ్యాహ్నం టైంలో వెళ్ళినాం కదా, బాగా పబ్లిక్ ఏం లేరు. ఇటు నందేశ్వరుడు, ఈ గుడికి 4 మూలల నందేశ్వరుడు ఉన్నాడండి. నాకు భలే అనిపించింది. చుట్టూ పచ్చగా చెట్లు, చల్లగా ప్రశాంతంగా ఉంది. చాలా ప్రశాంతంగా మాకు దర్శనం జరిగిందండి. ఇక్కడ ఉన్న పత్రి చెట్టు కూడా చాలా పెద్దది. పత్రికాయలు నేను ఎప్పుడు చూడలేదు, ఇక్కడే నేను ఫస్ట్ టైం చూసిన పత్రికాయలు కాస్తదని. ఇది బ్రహ్మంగారిది అండి, దత్తాత్రేయది. ఈ స్వామివారు కూడా చక్కగా ఉన్నారండి, దర్శనం చేసుకున్నాము. ఇదే అండి పత్రి చెట్టు, పత్రికాయలు కూడా ఉన్నాయి. భలే ఉంది చెట్టు అయితే. ఫ్రెండ్స్, లోపలికి వెళ్తున్నామండి శివయ్య దర్శనం చేసుకోవడానికి. లోపల స్వామివారి వీడియో తీయనీయలేదండి. ఇక్కడ స్వామివారి ధ్వజస్తంభం ఉంది, ఇక్కడ దర్శనం చేసుకున్నాము. కాస్త ముందుకని విఘ్నేశ్వర దేవాలయం కూడా ఉందండి. మేము ఇప్పుడు ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చాము. చాలా చక్కగా ఉంది, పెద్దగా ఉన్నారు స్వామి. చాలా మంచిగా దర్శనమైంది, కనుల నిండుగా. చూడండి, లోపల స్వామివారు దగదగ మెరుస్తున్నారు. చాలా బాగా జరిగిందండి ఇక్కడ కూడా దర్శనము. ఈ చుట్టుపక్కల కూడా వాతావరణం చాలా బాగుంది. చెట్లు అన్ని, ఇటు రాగి చెట్టు కింద హనుమాన్, గణపతి అన్నీ ఉన్నాయండి. ఎటు చూసినా దేవుడి రూపాలే, దేవుడి దర్శనాలే అండి. అందుకే అంటారు దాన ధర్మం చేయకున్నా గానీ ధరంపురి దర్శనం చేసుకోవాలని. దానికి నిదర్శనమే ఈ టెంపుల్ అని మాకు అర్థమైంది. చాలా చక్కగా ఉందండి, చాలా బాగుంది. అదృష్టం కావాలి దేనికైనా దర్శనం చేసుకోవడానికి.
ఆ అదృష్టం ఇవాళ మాకు వరించిందని మేము అనుకుంటున్నాము. ఇక్కడే ముందరే మళ్ళా మనకి ఇక్కడ గంగ కూడా ఉంటదండి, గంగా నది కూడా. భక్తులు అందులో స్నానం చేసి స్వామివారి దర్శనానికి వస్తారండి. చాలా బాగుంది. ఇంకా కొంచెం ముందుకి పెద్ద కోనేరు కూడా ఉందండి, చూపిస్తాను నేను కాసేపట్లో. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ టెంపుల్ అంతా రాతితోనే తయారు చేయబడిందండి. ఇక్కడ మనకు నాగదేవతలు కూడా దర్శనం అవుతుందండి. చాలా బాగున్నాయి నాగదేవతల రూపాలు. నేను ఇక్కడే ఇంత క్లియర్గా చూడడం చాలా చక్కగా ఉన్నాయండి. ఇది స్వామివారికి రథం కోసమే, ఇది కూడా ఊరేగింపు కోసమే రెడీ అయి ఉన్నది. ఎటు చూసినా పురాతనమైన బండతోనే చేయబడి ఉన్నది టెంపుల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్రహ్మ పుష్కరిణి కోనేరు దగ్గరికి వచ్చామండి. స్వామివారి నవరాత్రులప్పుడు, శ్రావణ మాసం అప్పుడు, కార్తీక మాసం అప్పుడు స్వామివారు ఇందులోనే రథము తిరుగుతుందండి. ఈ చుట్టూరు ఈ ప్రాంగణం అంతా దీపాలతోని వెలసిల్లిపోతుంది. మొత్తము ఒక్క మెట్టు కూడా ఖాళీగా లేకుండా దీపాలతోని నిండుగుంటది. అది స్వామివారి పడవ, దాన్ని డెకరేట్ చేస్తారు. ఈ వాటర్ లో స్వామివారికి ఊరేగింపు జరుగుతుందండి. చాలా చక్కగా ఉంటది. ఎటు చూసిన స్వామివారు ఏదో ఒక ప్రతిరూపము మనకిక్కడ వాడకి గల్లి గల్లికి కనిపిస్తదండి. ఫ్రెండ్స్, ఇది సత్యవతి దేవాలయం అండి. ఆ వెనకాలే మట్టితో చేసిన ధ్వజస్తంభం ఉందండి. మేము అక్కడి దాకా వెళ్ళడం మాకు కుదరలేదు. ఈ ముందుకే కాలభైరవుని దేవాలయం ఉందండి. స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాము. చాలా చక్కగా ఉందండి స్వామివారిది కూడా. అయ్యగారు లేనందున మేము బయట నుంచి దర్శనం చేసుకున్నాము. ఫ్రెండ్స్, దర్శనాలన్నీ అయిపోయినాయి. త్రోవ మధ్యలో ఈ అమ్మ ఈ బుట్లు అల్లుతుంది. 20 ఏళ్ల నుంచి అల్లుతుందట. ఎంత చక్కగా ఉన్నారో, ఎంత ఫాస్ట్ గా కూడా అల్లుతున్నారో, భలే ఉన్నాయి చూడండి. ప్రతి వస్తువు ఉంది ఆ అమ్మ అల్లింది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మేడీ సిస్టర్స్ కిచెన్.